రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం ఉదయం 6 గంటల 20 నిమిషాలకు మోడలిస్ సంస్థ కోకో సాగు విధానాలపై అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఏ పంటకైనా ప్రైవేటు సంస్థలు రైతు ఇంటి వద్దకే వచ్చి సరుకును కొనుగోలు చేస్తున్నాయి అంటే అది కోకో పంటనే చెప్పాలి. అంతర్జాతీయంగా అత్యంత డిమాండ్ ఉన్న కోకో పంటకు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర వాతావరణం అత్యంత అనుకూలంగా ఉండటంతో కొబ్బరి, ఆయిల్ పామ్ తోటలున్న రైతులు కోకోను బహువార్షిక అంతర పంటగా వేసుకొని ఏటా నమ్మకమైన ఆదాయం పొందుతున్నారు. అయితే పంట పండించడం పైనే కాదు, గింజలను నాణ్యత కలిగి ఉండేలా ఉత్పత్తి చేయడంపై రైతులు దృష్టి పెట్టాలి. అప్పుడే మంచి ధరను దక్కించుకోగలుగుతారు. చాక్లెట్ ఉత్పత్తులకు కావాల్సిన ముడి సరుకు కోకో గింజలే కాబట్టి మంచి రంగు, సైజు, వాసన ఉండేలా ఉత్పత్తి చేయాలంటూ కోకో గింజల నాణ్యత ప్రమాణాల గురించి తెలియజేస్తున్నారు ఏలూరు జిల్లా మోడలిస్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ ఏ రవీంద్రరావు. కోకో పంట మన రాష్ట్రంలో అంతర పంటగా సాగు అవుతుంది. కొబ్బరి, ఆయిల్ పామ్ మరియు ఒక్క తోటలో కొన్ని ప్రదేశాల్లో ఏక పంటగా కూడా సాగు చేస్తున్నారు. ఈ కోకో పంటని నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ మంచి ఉత్పత్తిని చేసినట్లయితే భవిష్యత్తులో దీనికి మంచి గిరాకీ ఉంటుంది. ఈ నాణ్యత ప్రమాణాలను చూసుకున్నట్లయితే కోకో గింజల యొక్క నాణ్యత ఆ గింజల యొక్క పరిమాణాన్ని బట్టి, వాటి యొక్క బరువును బట్టి, వాటి యొక్క ఈ ఫర్మెంటేషన్ లెవెల్స్ని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 100 గ్రాములు మనం గింజలు చూసినట్లయితే ఆ గింజల సంఖ్య 100 నుంచి 105 ఉన్నట్లయితే అవి మనం మంచి గింజలుగా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఈ 100 గ్రాముల గింజలో ఎటువంటి వ్యవసాయ వ్యర్థాలు కానీ, ఇసుక, మట్టి వంటి పదార్థాలు కానీ ఉండకుండా ఉండాలి. దాంతోపాటుగా ఈ కాయల నుంచి గింజలు వేరు చేసేటప్పుడు వచ్చే ప్లసెంటా కూడా ఈ గింజల్లో కలవకుండా ఉండాలి. ఇది ఉండాలంటే రైతులు తగిన శ్రద్ధ తీసుకుని ఈ కాయ కోతాంతర చర్యలు చేపట్టాలి. ఫర్మెంటేషన్ వెదురు బుట్టల్లోనూ చెక్క బల్లలతోనూ ఫర్మెంటేషన్ చేసుకుని ఈ కాయల్లో వచ్చేటువంటి వ్యవసాయ వ్యర్థాలను ఈ ఫర్మెంటేషన్ స్థాయిలోనే తీసేసి తర్వాత శుభ్రమైనటువంటి ప్లాట్ఫామ్ల మీద, సిమెంట్ ప్లాట్ఫామ్లు కానీ, ప్లాస్టిక్ పట్టాల పైన కానీ ఎండబెట్టుకున్నట్టయితే ఈ గింజలు నాణ్యత కలిగి ఉంటాయి. దాంతోపాటుగా ఈ మాయిశ్చర్, తేమ శాతాన్ని నిర్ధారించుకోవడానికి బాగా ఎండిన గింజలను పిడికిలతో బిగించినట్లయితే చిట్టమని ఒక రకమైన ఫీలింగ్ మనకి గమనించవచ్చు. అప్పుడు దీని యొక్క తేమ శాతం 7 వరకు ఉన్నట్లుగా నిర్ధారించుకొని ఇటువంటి గింజల్ని శుభ్రమైన గోనె సంచుల్లో ఎత్తుకుని భద్రపరుచుకోవాలి. ఆ గింజలను మనం మధ్యలోకి కత్తిరించి చూసినట్లయితే ఈ ఫర్మెంటేషన్ బాగా జరిగిన గింజలు 80% తగ్గకుండా ఈ చాక్లెట్ బ్రౌన్ రంగుకు మారి ఉండడం గమనించవచ్చు. మిగతా 20% గింజలు కూడా పాక్షికంగా చాక్లెట్ రంగుకు మారడం గమనించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఫర్మెంటేషన్ కానీ సక్రమంగా జరగనట్లయితే ఈ గింజలు లోపలి భాగంలో ఊదా రంగులో ఉండి పులుపు వాసన కలిగి ఉంటాయి. ఇటువంటి గింజలతో నాణ్యమైనటువంటి మంచి చాక్లెట్ తయారు చేయడం వీలు కావద్దు. కాబట్టి ఈ ప్రతి రైతు కూడా పండించిన పంటను నాణ్యతా ప్రమాణాలు పాటించి తయారు చేసుకోవాలి. దాంతోపాటుగా గింజలను భద్రపరుచుకునే విధానం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. భద్రపరుచుకునేటప్పుడు దీని పక్కన ఎటువంటి ఇతర వ్యవసాయ పంటలను కూడా ఉండకుండా చూసుకోవాలి. గాలి, వెలుతురు సోకే శుభ్రమైనటువంటి ప్రదేశాల్లో భద్రపరుచుకోవాలి. దాంతోపాటుగా కోకో గింజలు భద్రపరిచిన ప్రదేశంలో ఎటువంటి రసాయనిక ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, వ్యవసాయానికి ఉపయోగించే ఇతర పదార్థాలు ఉంచకూడదు. అందుకని ప్రతి రైతు కూడా ఈ కోకో గింజలు తయారు చేసి అమ్ముకునే లోపు తగిన నాణ్యతా ప్రమాణాలను పాటించినట్లయితే గింజలకి మంచి ధర పలికి రైతులకు మంచి ప్రయోజనం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే 2 సీజన్లుగా మనం ఈ కోకో పంటను చూసుకోవచ్చు. ప్రధాన పంట చూసుకున్నట్లయితే ఇంచుమించుగా 80 నుంచి 85% ప్రధాన పంట, మెయిన్ సీజన్ పంట అని మనం చెప్పుకుంటాం. ఈ పంట చూసుకున్నట్టయితే డిసెంబర్ నుంచి కాయ కోత మొదలయ్యి మే నెల చివరు, జూన్ నెల వరకు కూడా ఈ ప్రధాన పంట అనేది వస్తుంది. ప్రధాన సీజన్లో వచ్చే పంట అంతా కూడా కాయ బాగా తయారయ్యి గింజ నాణ్యత బాగుండి గింజ యొక్క తూకం అన్నీ కూడా బాగుంటాయి. అదే ఆఫ్ సీజన్ చూసుకున్నట్లయితే ప్రధాన పంట 80% పంట కోత అనంతరం పూతా పిందె ఏర్పడి ఆ దశలో మన వాతావరణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఏప్రిల్, మే నెలలో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా ఉష్ణోగ్రతలు పెరిగి చెట్టుపై ఒత్తిడి ఎక్కువగా కలుగుతుంది. దానివలన ఈ గింజ అభివృద్ధి చెందక మనకు వచ్చేటప్పటికి ఆఫ్ సీజన్ పంటలో నాణ్యత లేని గింజలని తప్పలు, తాలు ఎక్కువగా రావడం గమనించడం జరిగింది. దాంతోపాటుగా ఆ గింజల యొక్క తూకం కూడా తప్పగా కాకుండా ఉన్న గింజలు కూడా తూకం కూడా బాగా తక్కువగా ఉంటాయి. కోకోలో ప్రధానంగా కోకో బటర్ పౌడర్ అనేది
ఈ చాక్లెట్ తయారీదారులు తీసుకుంటారు. ఇందులో బటర్ అనేది, కోకో వెన్న అనేది అత్యధిక విలువ కలిగినటువంటి పదార్థం. ఈ సీజన్ పంటకి ఆఫ్ సీజన్ పంటకు వ్యత్యాసం చూసుకున్నట్లయితే సీజన్లో 50-52% ఈ కోకో బటర్ అందుబాటులో ఉంటుంది. అదే ఆఫ్ సీజన్ గింజలకైనా వచ్చినట్లయితే 15% గరిష్టంగా ఈ కోకో బటర్ శాతం ఉంటుంది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుని ఆఫ్ సీజన్ వచ్చే పంటని కొంచెం నియంత్రించుకుంటే ఆ నియంత్రించిన పంటని సీజన్లో కొద్దిగా ఎక్కువ కాయలు కాసి నాణ్యతా ప్రమాణాలు ఎక్కువగా ఉన్నటువంటి బాగా ఉన్నటువంటి పంటను రైతులకు అందించడం జరుగుతుంది. దానికి గాను కొంతమంది అభివృద్ధి రైతులు ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. అది ఎలా చూసుకున్నట్టయితే ఈ ఆఫ్ సీజన్కి సంబంధించినటువంటి పిందెల్ని ప్రాథమిక దశలోనే తుంచేసినట్లయితే చెట్టుకి విశ్రాంతి కలిగి మనకి రైతులు అందించినటువంటి పోషకాలు అనేటివి కూడా గ్రహించి ఆగస్టు తర్వాత నుంచి కొత్త పూత పిందె ఏర్పడడం మొదలయ్యి ప్రధాన పంట అనేది ఎంతైనా కానీ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. అలా కొంతమంది రైతులు దాన్ని అనుభవంలో తెలుసుకున్నారు. ఈ ఆఫ్ సీజన్ పంట వల్ల రైతులకు ఇబ్బంది, ఆ గింజలు కొనే కొనుగోలుదారులు కూడా ఇబ్బంది. అన్సీజన్ పంటలో వచ్చి తప్పల సంఖ్యను తగ్గించుకోవడానికి కొన్ని మనం జాగ్రత్తలు పాటించినట్లయితే సంఖ్యను ఎంతైనా కానీ తగ్గించుకోవచ్చు. దానికి గాను ఈ మార్చి ఏప్రిల్ తర్వాత వచ్చే అధిక ఉష్ణోగ్రతల సమయంలో కొంచెం అధిక నీటి తడులను తోటకు అందించాలి. దాంతోపాటుగా ఒక దఫా ఈ ఎరువుల యాజమాన్యం చేపట్టినట్టయితే ఈ తప్పగింజల శాతం తగ్గి కొన్ని గింజలు అభివృద్ధి చెంది తూకం పెరగడానికి అవకాశం ఉంది. దాంతోపాటు ఈ కాయ కోసి మనం పగలగొట్టి తీసేటప్పుడు కొన్ని చిన్న చిన్న కాయలే పండిపోతాయి. ఆ కాయలను మనం ఈ గింజలతో కలుపుకోకుండా ఉంచుకోవాలి. ఆ కాయల ద్వారానే ఈ తప్ప గింజలు కానీ బాగా నాసి గింజలు వస్తాయి. వాటిని వేరు చేసి తీసివేయాలి. కాయలు పగలగొట్టేటప్పుడే పెద్దగా ఉన్న కాయలు, మంచి గింజలు ఉన్న కాయలు తీసుకుని చేసినట్లయితే ఈ 170-180 ఉండేటువంటి గింజ సంఖ్య 130-140కి మనం తగ్గించుకోవచ్చు. ఈ గింజలకి కొనుగోలుదారులు దామాషా ప్రకారం మంచి రేటు ఇచ్చి కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చేసుకున్నట్లయితే ఈ కోకో పంట 30-40 సంవత్సరాలు ఎటువంటి ఒడిదుడుకులు లేనటువంటి ప్రయోజనాలు ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ఆసన్నగూడెం గ్రామ రైతు కట్టా బాలాజీ నాణ్యత విషయంలో రాజీ పడకుండా గింజలను ఉత్పత్తి చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో ఆయన మాటల్లోనే విందాం. కోకో అనేది ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి మేము. ఈ కోకోలో వచ్చేసి మన కొబ్బరి తోటలో వచ్చేసి ఈ పంట అనేది 3-4 క్వింటాలు, కొంచెం అంతా మనకి వాతావరణం అంతా బాగుండి ఇంకో చేస్తే ఇంకో కింటాన్నర పెరిగే అవకాశాలు ఉన్నాయండి. మనం కోసేటప్పుడు అండి ఈ కాయల్ని కొంచెం తప్పకాయలు, ఎలికలు తిన్న గింజలు ఇవన్నీ కూడా మనం కొంచెం కలవకోకుండా మనం వేరుబాటుగా చేసుకుని ఆ నల్ల గింజలు ఉన్నాయి కూడా మనం పక్కన చేసుకుని తీసేస్తే దీనివల్ల గింజ క్వాలిటీ అనేది కూడా బాగుంటుంది, నాణ్యత బాగుంటుంది. మనం చెక్క బల్ల మీద పర్మెంటేషన్ చేసుకున్నట్టయితే 2 రోజులకి 3 రోజులకి కలుపుతా ఒక 5 రోజులు పర్మెంటేషన్ అయిన తర్వాత 6వ రోజున ఎండబెట్టేసుకుని ఆ ఎండబెట్టుకున్నాక ఒక 2 గంటల 3 గంటలకి మనం వాటిని కొంచెం కదుపుతూ ఉండి దున్నేటప్పుడు కూడా మనం కదుపుకున్నట్టయితే ఆ వండలు అప్పుడు ఈడిపోతాయి. 5వ రోజున మనకి ఇట్లా గింజ ఇట్లా నొక్కితే పటపటమని సౌండ్ వస్తాయండి. ఆ పటపట సౌండ్ వచ్చిన తర్వాత మనం సంచులు నింపుకుంటే మన క్వాలిటీ గింజ ఎప్పుడైతే మనం తయారు చేస్తామో కంపెనీలు కూడా మన దగ్గరికి వస్తాయండి. దీని రేట్ అనేది గిట్టుబాటు ధర అనేది ఉంటుంది. కంపెనీ వారు ఎవరు కూడా ఏ పంటకే వచ్చి మన దగ్గరికి వచ్చి కొనుక్కెళ్ళి మనకి డబ్బులు ఇచ్చే పంట ఏది లేదండి. అది ఏదైనా ఉందంటే మనకి కోకోయే. ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి కోకో కొబ్బరి ఉందంటే ఇది భగవంతుడు ఇచ్చిన వరం అనుకోవాలి. వచ్చే బుధవారం ప్రసారమయ్యే కార్యక్రమంలో కోకో తోటల్లో చీడపురుగుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 984-978-7542 ఫోన్ నెంబరులో సంప్రదించగలరు.